న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. ఈ న్యూస్ కి స్వాగతం. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం గుత్తిని దీవి జి వేమవరం గ్రామాల్లో కొలువై ఉన్న శ్రీ పైడి మల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నట్లుగా వెల్లడించారు. 6-7 చిన్న జాతర మహోత్సవాలు, 8వ తేదీన పెద్ద జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని తెలియజేశారు. 9వ తేదీ ఉదయం నుంచి అమ్మవారి దర్శనం, భారీ అన్న సమారాధన, తీర్థ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా అందరినీ ఆకట్టుకునే విధంగా 8వ తేదీ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి జాతర మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కమిటీ ప్రతినిధులు కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటినికోన మండలం గద్దనపల్లి బక్కివారిపేట గ్రామస్తులు యువత శనివారం ఐపోలవరం మండలం మురుమల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువత రావడం పైన బుచ్చిబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అంటూ అభివృద్ధి చూడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అంటూ యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బక్కివారిపేట గ్రామస్తులు, పెద్దలు, యువత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటినికోన మండలం గద్దనపల్లి బక్కివారిపేట గ్రామస్తులు యువత శనివారం ఐపోలవరం మండలం మురుమల్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నూతనంగా ఓటు హక్కు వచ్చిన యువత రావడం పైన బుచ్చిబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు అంటూ అభివృద్ధి చూడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం అంటూ యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బక్కివారిపేట గ్రామస్తులు, పెద్దలు, యువత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోడి దుర్గా ప్రసాద్ ఓకే సార్ వజ్రపు రాజు పోతుమూడు బాలకృష్ణ, జనాలు ధర్మరాజు, పళ్ళ సందీప్, నమ్మగరబ్బాయి, పశ్చిమ రాజశేఖరం, మాకే సూరు భగవతి, ఆ తర్వాత పోతుమూడు ఏడుకొండ గారు, సర్పంచ్ గారి మాత్రం బాలకృష్ణ, లోకదాసరి దుర్గాప్రసాద్, దుర్గాప్రసాద్ డెవలప్ చేసాం. కానీ అప్పుడే ట్యాంకు ఇప్పుడు ఇచ్చినటువంటి సుజలత శ్రావంతి వాటర్ సరిపోవట్లేదు సార్. దానికి మాకు పేట చివరిలో అంటే అంబేద్కర్ భవనం దగ్గరలో అటు కాలనీ ఒకటి తయారవుతుంది రోడ్డు మీద, దానికి ఇవ్వడానికి మరి అటు నుంచి ఇవ్వట్లేదు, ఇటు నుంచి ఇవ్వట్లేదు, చిత్రమెక్క నుంచి ఏమో తిమ్మాపురం ట్యాంక్ ఇవ్వట్లేదు అనేసి ఇబ్బంది ఉంది. అక్కడ ఒక చిన్న ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేయవలసి ఉంటుందండి వాటర్ స్కీమ్ విషయంలోకి వచ్చినప్పటికి. తర్వాత మాకు గంటల్లో హౌసింగ్ హౌస్ సైట్లు ఇచ్చారు, ఎందుకు అరకొర మొన్న అదే ఎక్కడ ఇచ్చారండి, కుప్పకోట పంచాయతీలో ఇచ్చారు. కుప్పకోట పంచాయతీ అంటే ఇక్కడ నుంచి పంచాయతీని తరలించి కుప్పకోటలో ఇచ్చారు. అదేనా కుప్పకోటలో అప్పట్లో బాలయ్య గారు ఇచ్చినటువంటి దేవస్థాన భూముల్ని ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే బక్కివారిపేట నుంచి ఇంతమంది
దళిత సోదరులు మరి పెద్దలందరూ కూడా జాయిన్ అయినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక జైవింపులు. మరి మేమందరం కూడా మరి బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల వరకు వివేకానంద గారు, నేను, మన రాజారావు గారు, శ్రీను, మొత్తం ఇంకా సోమన్న గారు, వీళ్ళందరూ కూడా రమేష్, వీళ్ళందరూ అంబేద్కర్ అందరూ కూడా గ్రామాలు తిరుగుతున్నాం. ఎస్ఐ గ్రామాలు అల్లంపూర్ విలేజ్ తిరుగుతున్నాం. మీ విలేజ్ కి నిన్న రెండు రోజుల ముందు నుంచి వద్దాం అంటే జాయినింగ్లు ఉన్నాయి, ఇంకా కొంతమంది అన్నిటి ఉన్నారని చెప్పడం రాలేదు. చాలా బ్రహ్మాండంగా పల్లంపూర్లో ఎప్పుడు లేనటువంటి స్పందన మనలో మరి ఎస్సీలో బ్రహ్మాండం ఉంది. మరి బుచ్చిబాబు గారు నెగ్గించుకుంటే మన 2014 నుంచి 19 వరకు గ్రామాలు ఏ పనులు అవ్వాయి, 2019 నుంచి 2024 వరకు ఏ పనులు అయ్యాయో మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎలా పరిపాలించారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా పరిపాలిస్తున్నాడు అంతే. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వన్ సైడ్ వెళ్ళిపోయారు. ఏ ఎస్సీ పేటకి కూడా మన పేటకి ఇప్పుడు వచ్చారు ఎమ్మెల్యే గారు నెగ్గిన తర్వాత రాలేదు. మరి ఏ పెళ్లికి పిలిచినా, ఏదైనా చనిపోయినా, ఏదైనా ఏ కార్యక్రమం చేసినా బుచ్చిబాబు వస్తున్నారు. ఆ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అయితే ఇప్పుడు చూసుకుంటారు కూడా పేరు. మరి ఈవేళ మనకి ఇద్దరు రెండు కళ్ళు ఇప్పుడు మనకి ఒక కన్ను బాగుండకపోయినా రెండో కన్ను సరిగ్గా చూడడం. అలాగే బాల్య గారు అబ్బాయి ఒక కన్ను అయితే మనకి బుచ్చిబాబు రెండో కన్ను. వీళ్ళిద్దరూ కూడా నెగ్గడం వల్ల మన గ్రామాల్లో, దళిత గ్రామాల్లో ఆయన ఏం చెప్పారంటే మనకి నెగ్గిన తర్వాత మన దళిత గ్రామాల్లో విస్మరించకూడదు. గతం కంటే దళితులు ఈసారి బాగా చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్ళి సమస్యలు ఏమంటే రాసిరమ్మని చెప్పి సమస్యలు రాసుకొస్తున్నాం మేము గ్రామానికి వచ్చి. అలాగే గ్రామం నుంచి 10 మంది పేర్లు తీసుకుని నేను చెప్పడం జరుగుతుంది. మన రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి అశోక్ గారికి, మన మండల పార్టీ మండల ఎస్సీసీల అధ్యక్షుడు రాజారావు గారికి, భైరవ్ గారికి, మన స్థానిక మీ సర్పంచ్ గారు కృష్ణదాస్ గారికి, మన శ్రీనికి, వేదిక వెళ్ళిన పెద్దలందరికీ, వేదిక ముందున్న మన గద్దెనపల్లి గ్రామ బక్కవరపేట ప్రజలందరికీ నమస్కారం. చాలా సంతోషం మీరందరూ ఈరోజు పెద్ద ఎత్తున వచ్చి జాయిన్ అవ్వడం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి చూపుతాం మీరు ఈ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి మా ఎస్సీ సోదరులు మా మేనవాళ్ళు అని చెప్పి మరి మీకున్న ఎస్సీ సప్లాన్లో మనం చాలా మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం. సప్లాన్లో రోడ్లు వేసాం. ఈ 5 సంవత్సరాలు జగన్ రోడ్లు వేసారా? మనం మీ మండల హెడ్ క్వార్టర్ మరి మా పల్చేరు నుంచి పల్లంకూరు వరకు 25 కోట్లతో బ్రహ్మాండం రోడ్డు వేసుకున్నాం. ఇవాళ ఒక్క రోడ్డు అటువంటిది వేయలేదు. మరి మీ గ్రామాల్లో కూడా ఎస్సీ గ్రామాల్లో ఎస్సీ సప్లాన్ ద్వారా మన నియోజకవర్గంలో అత్యధికంగా వేసాం. ఎస్సీ ఎంప్లాయ్స్ అన్ని కూడా మ్యాక్సిమం రోడ్లు వేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు ఒక రోడ్డు కూడా వేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి లోన్లు ఇచ్చాం మనం, ₹1,00,000 సబ్సిడీ లోన్స్. మరి అది కాకుండా అనేక రకాల కార్యక్రమాలు, ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఈ పొన్నాడు సతీష్ 10 సంవత్సరాలు పరిపాలించడం తప్ప ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. కేవలం ఆ సొంత సామాజిక వర్గాన్ని ఏదో ఓఎన్జీసీ డబ్బులు తెచ్చామని చెప్పి చెప్పుకోవడం తప్ప మరి అటువంటిది ఏం లేదు. మీ గ్రామంలో వచ్చినప్పుడు మరి మీ గతంలో అయితే మీ బక్కవారిపేట, పవర్పేట అన్ని రోడ్లు శాంక్షన్ చేసి గాంధీ చెరువు రోడ్డు 3 రోడ్లు కూడా ఆ రోజు శాంక్షన్ ఇచ్చాం, టెండర్ పిలిచాం. కాకపోతే ప్రభుత్వం మారిపోవడం వల్ల వర్క్ కూడా స్టార్ట్ చేశారు కానీ అదే అవన్నీ కూడా పోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కనీసం పట్టించుకోలేదు. మనకి మన భవిష్యత్తు అంతా నాశనం చేయాలి జగన్మోహన్ రెడ్డి. మనకు ఒక రాజధాని లేదు. చంద్రబాబు నాయుడు గారు బాబు ఆ రోజు హైదరాబాద్లో నుండి పరిపాలన చూసాం. అయినా కానీ అక్కడ నుండి ఇక్కడ నుండి డెవలప్ అవ్వాలని ఉద్దేశంతో అమరావతి మన ఈ 13 జిల్లాలకి మధ్యలో ఉన్న అమరావతిని ఏర్పాటు చేసుకుని అమరావతి రాజధాని ఏర్పడినట్టయితే పక్కన గుంటూరు, విజయవాడ అంటే 3 కలిసినట్టు పెద్ద మెగా సిటీ అవుతుంది. మనకు ఆర్థిక వనరులు చేకూరుతాయని చెప్పి ఆయన పెద్ద మనసుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించాడు. కానీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని 3 రాజధానులు చేస్తాము, 3 ముక్కలు చేసేది తప్ప ఎక్కడ అప్పుడు కూడా కట్టలేదు. మరి ఎస్సీలకైతే తీవ్రమైన అన్యాయం. మీకున్న స్కీమ్స్ అన్ని విదేశీ విద్య తీసాడు. మీకు కార్పొరేషన్ సప్లై నుంచి 73,000 కోట్లు మీకు రావాల్సిన దారి మళ్ళించి ఒక మీ అందరితో సమానంగా చూస్తారు తప్ప ఆ రోజు రాజ్యాంగంలో పొందుకొచ్చారు. బడుగు 15 వర్గాలందరికీ కొన్ని అవకాశాలు ఇచ్చారు అంబేద్కర్ గారు. అటువంటివన్నీ లేకుండా ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం నడుపుతారు. మీ అందరికీ తెలుసు. మనకు ఉన్న వనరులన్నీ ఇలా ఇసుక మీద బతికేవచ్చు. చాలా మంది బతికేవారు ఇసుక నామల మీద తెచ్చి అమ్ముకుని చేసుకుని. మనం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ప్రమాణంగా చేసుకున్నారు. 5 సంవత్సరాలు ఒకే కంపెనీ జేపీ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళు కాంట్రాక్ట్ తీసేస్తే వాళ్ళు అక్రమంగా ఎక్కడ వాడతారు తవ్వేసి దౌర్జన్యం చేసి వాడికి ప్రతిరోజు 17 కోట్లు అంతా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి ఇసుక డబ్బులు. మరి ఆ విధంగా చేస్తే వాళ్ళకి 20,000 కోట్లు పెనాల్టీ వేసారు, తప్పుడుగా తీసారని చెప్పేసి కోర్టులో. ఆ కోర్టు లెక్కలు, పోలీసు వ్యవస్థ లెక్కలేదు, ఏ వ్యవస్థను లెక్క చేయలేదు ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తండ్రిని అడ్డం పెట్టుకుని ఆ రోజు 1,00,000 కోట్లు సంపాదించుకున్నాడు.
ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా తండ్రిలా ఏదో చేస్తాడని చెప్పి అందరూ ఓట్లు వేస్తే ఇతను స్వయంగా దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు 150 సీట్లు. ఇలా 5 లక్షల కోట్లు దోచుకున్నాడు. మరి తాడేపల్లి ఇంట్లో పట్టణం అవ్వడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఏంటన్నది అతనికి తెలియదు. గ్రౌండ్ లెవెల్లో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలియదు. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దాని నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కింద వరకు కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కారం చేసుకుంటూ ఆ రోజు మనం రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు ఉన్నా 16,000 కోట్ల రోడ్డు బడ్జెట్ ఉన్నా ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి, ఒక పక్క గ్రామాభివృద్ధి పెద్ద ఎత్తున జరిగింది. మరి గతంలో కూడా ఏది జరిగినా బాలయ్య గారి టైంలో, మరి వివేకానంద గారి టైంలో, పండు కృష్ణమూర్తి గారి టైంలో, మన టైంలోనే టీడీపీ టైంలో మేజర్గా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఎస్సీ ఎక్కడ రోడ్లు వేసినా ఏం చేసినా మీరందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాలి. మన భావితరాలు భవిష్యత్తు నాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి అవగాహన లేని వ్యక్తిని ఇంటికి పంపకపోతే మనం అందరం కూడా నష్టపోతాం. అదేవిధంగా మరి అశోక్ గారు చెప్పారు ఇందాక స్థానికంగా 5 సంవత్సరాలు కూడా మేమందరం కూడా ఆయన చైర్మన్గా చేశారు, మేము ఎమ్మెల్యేగా చేసాం. ₹1 కూడా ఏదో ఆశించకుండా మరి మీకు రావాల్సిన అన్నీ కూడా మీకే ఇచ్చాం. ఈరోజు అలా కాకుండా అతను కేవలం ఒకే సమాజ వర్గానికి తీసుకుంటారు. మరి మీ అందరూ కూడా అర్థం చేసుకుని మరి ఎస్సీ సోదరులు అందరూ కూడా తీవ్రమైన అన్యాయం జరిగింది కాబట్టి మరి మీ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు. మంచినీటి సమస్య ఒకటి. మంచినీటి సమస్య అయితే తప్పనిసరిగా మనం మేనిఫెస్టోలో పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు కూడా మనం అడ్డుపోతాయి కూడా మన ట్యాంక్ కట్టించడం బైపాస్ ఇచ్చాం. ఇంకా మంచినీటి సమస్య ఉన్నాగా తప్పకుండా అది పరిష్కారం చేస్తాం. కొంతవరకు రోడ్లు వేసుకున్నాం, ఇప్పుడు మన రోడ్లు కూడా వేయాలని చెప్పారు కాబట్టి తప్పకుండా అది కూడా చేస్తాం. ఏదైతే హౌస్ సైట్లు చెప్పాడు మన హౌస్ సైట్స్ ఇబ్బంది ఉందని చెప్పి తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్నవాళ్ళు మీ గ్రామంలో ఇచ్చిన మన అవసరమైతే సైట్ కూడా తీసుకుని చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా హరీష్ గారు కూడా ఉంటారు కాబట్టి మేము అందరికీ కూడా తప్పకుండా హౌస్ సైట్స్ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేసన్కూరు గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలని 3 పార్టీలు ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దింపాలని, దానిలో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును ఎన్నిక చేశారు. కావున బుచ్చిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సమావేశంలో చర్చలు జరిపిన జనసేన నాయకులు, కార్యకర్తలు అన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం కేసన్కూరు గ్రామంలో జనసేన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలని 3 పార్టీలు ఒకటే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి అభ్యర్థులను ఎంపిక చేసి బరిలోకి దింపాలని, దానిలో భాగంగా ముమ్మడివరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబును ఎన్నిక చేశారు. కావున బుచ్చిబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సమావేశంలో చర్చలు జరిపిన జనసేన నాయకులు, కార్యకర్తలు అన్నారు. నాయకుడు సంఖ్య పెట్టాలంటే అది సాధ్యమైన పని కాదు. కొన్ని చోట్ల తప్పులు జరుగుతాయి. ఈసారి అలా జరగకుండా మనం గట్టిగా మాట్లాడి ఆయన ఏది కావాల్సిన మన నాయకుల ద్వారా వెళ్ళి మాట్లాడుకుని మనం సాధిద్దాం. కాకపోతే మీరు అలాంటివి మనసులో పెట్టుకోకండి. ఈసారికి ఆయనకి అవకాశం ఇచ్చి మనం చూద్దాం అని చెప్పాను. ఈ మాట నేను చెప్పాలనుకుంటూ చెప్పాను, తీసుకుంటున్నాను. భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ చూసి అలాగే ఉన్నారు. ఈ సభ అంతా సర్వనాశనం అయిపోద్ది. మీరు ఎవరైతే చూసి నన్ను అలాగే ఉన్నారో వీళ్ళందరికీ సాగు తప్పదని నేను చెప్పింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఒక 15 సంవత్సరాల పరిపాలించిన తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భార్య కానీ, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కానీ చాలా ఆడవారిని దృష్టించి చాలా దుర్మార్గంగా మాట్లాడారు. చరిత్రలో చూసుకుంటే ద్రౌపదికి ఆవేళ ద్రౌపది ఏం ప్రతిజ్ఞ చేసిందో, కౌరవులు ఎలా కుడిపోయారో అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఆడవారికి జోడికి ఎవరన్నా వెళ్తే, పతివ్రతల జోడికి ఎవరన్నా వెళ్తే ప్రభుత్వాలు పతనం అయిపోతాయి. అలాగే చూసుకుంటే రామాయణంలో చూసుకుంటే సీతని రావణాసురుడు తీసుకెళ్లాడు, రావణాసురుడు కూడా పతనం అయిపోయాడు. అందుచేత మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, కార్యకర్తలందరికీ నమస్తే. మన బుచ్చిబాబు గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కేసన్కూరులో ఏ సమస్యలు ఉన్నా ఆయన అన్నీ పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యక్రమానికి ముఖ్య అతిథులు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి,
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు సతీష్ బాలకృష్ణ గారిని ఘనంగా స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో సతీష్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పటవల పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు పితాని బాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ శ్రేణులు సతీష్ బాలకృష్ణ గారిని ఘనంగా స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో సతీష్ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వర్గీయులు ఏకతాటిపైకి ఒకటై తెలుగుదేశ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు సంఘీభావాన్ని తెలియజేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అంటూ శెట్టి బలిజ సామాజిక వర్గం అంతా ముక్తఖండంతో తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వర్గీయులు ఏకతాటిపైకి ఒకటై తెలుగుదేశ, జనసేన, బీజేపీ పార్టీలో ఉమ్మడి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబుకు సంఘీభావాన్ని తెలియజేశారు. అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము అంటూ శెట్టి బలిజ సామాజిక వర్గం అంతా ముక్తఖండంతో తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. నమస్కారములు. మైరా చూడండి, ఇదండి చూడండి. అది ఏమిచ్చాడైనా మీరు నా దగ్గర రావద్దు, మీరు ఎవరో చేయలేదు, మీకు ఏమి నేను చేయని చెప్పి. కానీ ఈయన వరకు నేను చెప్తున్నాను ఒక విషయం, బుచ్చిబాబు వరకు నేను చెప్తున్నాను. నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన. ఆ 2 సంవత్సరాలు కూడా నేను ఆయన మీద పోటీ చేసి ఓడిపోయాను. నన్ను ఎప్పుడు కూడా ఆయన వెనకాల నాకు సీటు వేయలా, ఆయన వెనకాల ఎప్పుడు కూర్చోబెట్టుకోవాలా, ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన అది నాకు ఇచ్చిన వీళ్ళు, అది నాకు కాదు, చెట్టుబల్లి కులానికి ఇచ్చిన వీళ్ళు. అది నాకు ఇచ్చిన భవనం కాదు, చెట్టుబల్లికి ఇచ్చిన. ఈవేళ బుచ్చిబాబు గారు పక్కన నన్ను కూర్చోబెట్టుకోవడం గొప్పదనం కాదు. ఆయనకి పదవులేదు, నాకు పదవులు ఇతర సమానమే. అయినా సరే కులం వాళ్ళు గెలిచాను అంటున్నాడు. అంటే ఒక కులం చేతి గెలిచిపోతారా? మన వాళ్ళు కూడా చేసిన వేళ చెట్టుబల్లికి ఏం చేయలా.
అటువంటి పరిస్థితి వేళ ఆ ఎమ్మెల్యేగా దగ్గర ఉంది. అలాగే డెవలప్మెంట్ ఈవేళ ఎప్పుడైనా మన గ్రామాలకు రావడం కూడా ఎప్పుడు చేయలేదు. అదేవిధంగా రెండే విషయాలు మీ వేళ అలాగే బుచ్చిబాబు గారి గురించి 2 మాటలు చెప్తాను నేను. బుచ్చిబాబు గారి వేళ ఒక మంచి వ్యక్తి, గతంలో చేశాడు. ఆయన గతంలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. నిజంగా చెప్తున్నా, నీతి నిజాయితీకి నిబద్ధత ఆయన బుచ్చిబాబు గారు. గతంలో కూడా ఇక్కడ నేను వచ్చాను, ఎందుకంటే నేను కూడా మీకు ఒక విషయం చెప్తాను. నేను ఆయన మీద పోటీ చేశాను. ఆయన మీద పోటీ చేసి నేను ఓడిపోయాను. నా పేరు గుర్తులు సార్, మీ అందరూ తెలుసు, మీరు అందరూ నాకు చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మడలేక ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆ పరిస్థితి నాకు నచ్చగా టీడీపీలోకి రావడం జరిగింది. మరి టీడీపీలోకి వచ్చిన తర్వాత మరి మీ గ్రామం కూడా బుచ్చిబాబు మీద రావడం జరిగింది. చాలా మంది స్వాగతం చెప్పారు ఆ రోడ్డు గురించి, కాలవటి రోడ్డు గురించి. ఆ రోడ్డు కూడా వెంటనే ఆ బుచ్చిబాబు గారు వేయించడం జరిగింది. సీసీ రోడ్డు మాట ప్రకారం నేను వేయించని చెప్పి అన్నారైనా ఆ మాట ప్రకారం ఆయన ఆ రోడ్డు వేయించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశ జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దూని రాకేష్, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాల్లో ఆర్యవైశ్యులను బలి చేయొద్దు అంటూ హెచ్చరించారు. ఆర్యవైశ్యులు అంటే సౌమ్యులు అని, వ్యాపారం చేయడం తప్ప రాజకీయాలు చేయడం తెలియదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉదాహరణకు చెప్పిన మాటలను కులాల మధ్య చిచ్చిపెట్టే విధంగా వైసీపీ నేతలు తయారయ్యారని అన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లోని ఉన్న 20 గంజాయి కేసులు దీన్ని చూపిస్తుందని అన్నారు. రావులపాలెంలో దొరికిన గంజాయి ఎక్కడదని ప్రశ్నించారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను భ్రష్టు పట్టించారని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పేద ఆర్యవైశ్యులకు జరిగిన మేలు నేటి వైసీపీ ప్రభుత్వం జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వక్రీకరించి వైసీపీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశ జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు, రాష్ట్ర టీడీపీ వాణిజ్య సెల్ అధ్యక్షులు దూని రాకేష్, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ వైసీపీ కుల రాజకీయాల్లో ఆర్యవైశ్యులను బలి చేయొద్దు అంటూ హెచ్చరించారు. ఆర్యవైశ్యులు అంటే సౌమ్యులు అని, వ్యాపారం చేయడం తప్ప రాజకీయాలు చేయడం తెలియదని అన్నారు. చంద్రబాబు నాయుడు ఉదాహరణకు చెప్పిన మాటలను కులాల మధ్య చిచ్చిపెట్టే విధంగా వైసీపీ నేతలు తయారయ్యారని అన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లోని ఉన్న 20 గంజాయి కేసులు దీన్ని చూపిస్తుందని అన్నారు. రావులపాలెంలో దొరికిన గంజాయి ఎక్కడదని ప్రశ్నించారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన రావులపాలెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను భ్రష్టు పట్టించారని అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో పేద ఆర్యవైశ్యులకు జరిగిన మేలు నేటి వైసీపీ ప్రభుత్వం జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వక్రీకరించి వైసీపీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకోవద్దని టీడీపీ నేతలు హెచ్చరించారు. చెప్పండి. 89,000 రూపాయలు కరెంటు బిల్ కట్టకపోతే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీటర్లు పీక్కొని వెళ్ళారు. అంటే ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ రావులపాలెంలో ఉన్న వ్యాపారస్తు సంస్థ బిల్డింగ్కే ఈ రోజు ఈ దిశ ఉందంటే ఇంకేముందో చెప్పాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ప్రజలందరూ కూడా బాగా చూస్తున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం చెప్తారు. సరైన ఆయుధం వాడి బట్టలు నొక్కే సమాధానం చెప్తారో తెలియజేస్తాం. కాబోయే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను అధికారంలో ఉన్నంతసేపు డివైడ్ అండ్ రూల్ ఇదొక్కటే అతను నేర్చుకున్న పాఠం. అందరినీ కూడా విభజించు, పాలించు. అసలు రాష్ట్రంలో వ్యాపారస్తులకు ఏం న్యాయం చేయాలి, ఆర్యవైశ్యుల బాధలేంటి, ఆర్యవైశ్యుల కష్టాలేంటి, ఈరోజు వ్యాపారస్తులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళని అభ్యున్నతికి పైకి తీసుకురావాలంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి మటుకే. మన మందు అమ్మామా, మన సిమెంట్ అమ్మామా, లేకపోతే మన సినిమా టికెట్లు అమ్మామా, మనం చికెన్ కొట్టులో మటన్ షాపుల్లో అమ్ముకున్నావా, మనం బాగుపడ్డావా లేదా, మనం జిఎస్టీ ఎగ్గొట్టి ఉసికి అమ్మామా, మనం జిఎస్టీ ఎగ్గొట్టి ఇక్కడ మందు షాపులో మందు అమ్మామా, ఏ విధంగా మన సొంత జేబులు నింపాయి తప్ప ఏ రోజైనా సరే ఒక్క వ్యాపారస్తుడి యొక్క బాధలేంటో పట్టించుకోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి మటుకే. ఎన్నోసార్లు ఇతను చెప్పేది ఎలా ఉంటుందంటే, గతంలో చెప్పాడు కులం చూడడం మతం చూడడం అంటాడు. ఇతను మైకెక్కి నాది నా ఇది నా ఇది అంటాడు. ప్రతి చోట కూడా చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద,
అదేవిధంగా ఆర్యవైశ్యుల మీద అనేక రకాల దాడులు సృష్టించి అనేక రకాలుగా భయభ్రాంతులను గురి చేసి ఈరోజు రాష్ట్రంలో వ్యాపారస్తులు లేకుండా దుకాణాలు మూసేసి వారి పిల్లల దగ్గరికి వెళ్ళి సెటిల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మరి నిన్నగాక మొన్న రావులపాలెంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ప్రజాగలంలో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడికి వస్తే అందులో ఆయన ఒక మాట వరుసకి చూచాయిగా చెప్పారు. వ్యాపారస్తులని పొగుడుతూ వ్యాపారస్తుల్ని ఇబ్బందులు తెలియజేస్తూ ఈరోజు కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో 3 క్వింటాల గంజాయి స్టేషన్లో మగ్గిన మాట వాస్తవమా కాదా? 25 పైన కేసులు కొత్తపేట నియోజకవర్గంలో నమోదైతే కేవలం 20 కేసులు రావులపాలెంకి సంబంధించిన కేసులే గంజాయి కేసులు నమోదైనవి. అంటే ఇక్కడ ఏం అడ్డాగా క్రియేట్ చేసుకొని దేన్ని చేస్తున్నారు? ఈ మూల ఆ మూల అన్ని చోట్ల దొరికేలాగా తయారు చేశారని చెప్పి ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు ఆ గంజాయి వ్యాపారంగా మెయిన్ వ్యాపారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్నారని సంబోధిస్తే దాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తులకి కిరాణా కొట్టు అసోసియేషన్కి లేకపోతే ఆర్యవైశ్య సంఘానికి ముడిపెట్టి ఏదో పబ్బం గడుపుకొని ఆ చలిమంటేసుకొని మంట కాచుకుందాం అనే పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళు దిగజారిపోయారంటే వీళ్ళ దిగజారుడు రాజకీయం ఏ విధంగా ఉందో మనందరం కూడా గమనించాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని ఒక శాఖని ప్రారంభించి ఈ శాఖ యొక్క కార్యకలాపాలు ఏంటంటే 4 సంవత్సరాల్లో వ్యాపారస్తుల మీద దాడులు చేయటం, అఫీషియల్గా డబ్బు పట్టుకోవటం, వ్యాపారస్తుల్ని బెదిరించటం, ఎక్కువ లాభాలు డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వీళ్ళు కబ్జా చేసేయటం, దీన్ని పనిగా పెట్టుకొని ఒక డిపార్ట్మెంట్నే పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి నడిపాడు. అసలు జిఎస్టీ కేంద్రం చూస్తుంది, జిఎస్టీకి ఏమైనా తప్పులుంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇతనెవరు ఇక్కడ ఒక శాఖను పెట్టడానికి? ఎక్కడైనా భారతదేశంలో అసలు ఈ శాఖ ఉందా? రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ ఏమైనా ఉందా? స్టేట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది అది పెట్టి ఈ రోజు కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అనేక చోట్ల వ్యాపారస్తులు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. కుప్పం ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. వారు కూడా మాకు సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తే. అన్నయ్య, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఓ చైర్మన్ పదవి ఇచ్చినందుకు గత 4 సంవత్సరాలుగా నీకు ఒకరికి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో వైసీపీకి చాలామంది కష్టపడ్డ వ్యక్తులు ఎవరికి మానేసి నీకు ఒక్కరికి ఎందుకు ఇచ్చారంటే ఆర్యవైశ్యుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతాయో, ఎక్కడైతే నిందల పాలు అవుతున్నారో వారిని కాపాడటానికి మాత్రం నీకు ఈ పదవి ఇచ్చారు తప్ప ఆర్యవైశ్యుల్లో ఉన్నటువంటి నిత్యం ఎంతోమంది పేద ప్రజలు ఉన్నారు. వారి చదువు కోసం కానీ వారి వ్యాపారాల కోసం కానీ నువ్వు ఏ రోజు కూడా ఈ 4 సంవత్సరాల్లో కూడా ₹1 నిధి కూడా మాకు ఎవరికి వైశ్యకి ఎవరికి నువ్వు ఏర్పాటు చేయలేకపోయావు. కానీ నిన్న రోజున రావులపాలెంలో నువ్వు వచ్చి మాకెవరికి సంబంధం లేకుండా నువ్వు వచ్చి ఈరోజు ఆర్యవైశ్యుల మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని చెప్తున్నావు. నువ్వు ఒకసారి నీకు వినపడకపోతే కనుక ఒక వినికిడి మిషన్ కూడా మీ యొక్క రావులపాలెం ప్రజల ద్వారా ఆర్యవైశ్యుల ప్రజల ద్వారా నీకు వినిపిస్తాను, తెలుసుకో. ఆయన ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యుల గురించి కానీ మన ఆర్యవైశ్య సంఘాల గురించి కానీ ఒక వైశ్య సోదరుల గురించి కానీ అతను మాట్లాడలా. నువ్వు ఏమన్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈరోజు మేమందరం కోరుతున్నాం, ఈ రావులపాలెం నుంచి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరం కోరుతున్నాం, నువ్వు ఆర్యవైశ్యులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది ఈరోజు. ఎందువల్ల అంటే ఆర్యవైశ్యులకి రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదు. ఆర్యవైశ్యులు అంటే నిత్యం వ్యాపారాలు, పూజలు, పునస్కారాలతో ఉండి 10 మందికి ఉపయోగపడాలి. ఏదైనా సత్రంలో కానీ భోజనాలు పెడతంలో కానీ ఎవరైనా చదువుకోకపోతే కనుక ఉన్నతమైన వాళ్ళకి విద్య అప్పచెప్తాను మనకి ఎవరన్నా వైద్యం కోసం ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యానికి డబ్బులు అందుబాటు చేయడానికి కానీ ఇలాంటి వాటికి మన ఆర్యవైశ్య సంఘం సంస్థలు ఉంటాయి తప్ప రాజకీయానికి మటుకి మన సంస్థలు ఉండవు. కానీ ఈ రోజు నాడు నువ్వు ఆర్యవైశ్యుల్ని అనవసరంగా తీసుకొచ్చి నువ్వు ఈ దీంట్లో పెడుతున్నావు. అంటే రేపు పొద్దున్న ఇక్కడ వైసీపీ వాళ్ళు, టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళు వైశ్యాసులు దెబ్బలాడుకోవాలని నువ్వు పెట్టావా? మన కులాల్లో గొడవలు పెడతాను సృష్టించాలని నువ్వు వచ్చావా? ఒకసారి నువ్వు తెలుసుకో కుప్పం ప్రసాద్ గారు. మీరు మంచి చేయండి కులానికి తప్ప ఇలాంటి తప్పుడు ఆలోచనలతో, తప్పుడు సమాచారంతో మీరు తీసుకొచ్చి ఆర్యవైశ్యుల చీలిక మద్దతు తేవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క సత్యానందరావు గారు నాకు 2009 నుంచి పరిచయం. ప్రజారాజ్యంలో ఈ నాని గారితో ఇంతో ప్రయాణం చేశాను. ఎప్పుడైనా సరే ఈయన కాపులు, మేమందరం ఆర్యవైశ్యులు, కానీ ఈయన మా సామాజిక వర్గంలో ఉంటారు తప్ప మెత్తగా ఉండి 10 మందికి సహాయం చేసే వ్యక్తే తప్ప ఆ ధోరణులు ఎప్పుడూ ఉండరు. అది నువ్వు తెలుసుకో. ఈ యొక్క రావులపాలెం వచ్చినప్పుడే మీ యొక్క ఎమ్మెల్యే ఎలా ఉన్నారో, మా ఉమ్మడి ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారో కూడా నువ్వు తెలుసుకుని మాట్లాడితే మేమందరం ఎంతో ఆనందపడతాం. కానీ నువ్వు ఆర్యవైశ్యులకు ఏం చేశారు? వైసీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఏం చేస్తుంది? నీ ఒంగోలులో ఉన్నటువంటి, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి, నీ ఊరిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ముస్లిం సోదరుడు కొడుతున్నప్పుడు నువ్వు ఆ రోజు ఎక్కడున్నావు?
తెలుసుకో. అలాగే నీ పక్కన ఉన్న ఎర్రగొండపాలెంలో ఒక వయసు సోదరుడు హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇలాంటివన్నీ కూడా మేము అడుగుతా అనుకుంటాం. కానీ నువ్వు సాటి సోదరుడు కాబట్టి నిన్ను మేమేం అనలేకపోతున్నాం. కానీ నువ్వు ఒక్కడి మటుకు గ్రహించానా, నువ్వు వైసీపీ ప్రచారం చేసుకో. వైసీపీ ప్రభుత్వం ఇలా చేసింది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక ప్రధాన పంట కాలువకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే ఇరిగేషన్ అధికారులు ప్రధాన పంట కాలువకు అడ్డుకట్ట వేసి వీటిని యానం తరలించడం పైన రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలేకూరు పి మల్లవరం నీలపల్లి గ్రామం పంచాయతీలోని పంట చేలకు సాగునీరు అందక గత కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో ఇటీవల అధికార యంత్రాంగం అప్రమత్తమై ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా పత్తిగొంది, రాజీవ్ నగర్ ప్రాంతంలోని వరి చేలకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పంట కాలువలను పరిశీలించగా ప్రధాన పంట కాలువలకు పిల్లంక వద్ద ఇసుక బస్తాలు వేసి నీటిని యానం తరలించడాన్ని రైతులు గుర్తించి ఆందోళన చేపట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో ఓ పక్క ఆంధ్ర ప్రాంత వరి చేలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే యానంకు నీరు ఎలా ఇస్తారని పలువురు అధికారులను నిలదీశారు. దీంతో ఇసుక బస్తాలు పాక్షికంగా తొలగించి నీటిని వదులుతున్నారు. మరో 10-15 రోజుల్లో పంట చేతికి వస్తుందని, పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని రైతులు మొగల్తుడి నాగేంద్రరావు, అనసూరి చిన్న సత్యనారాయణ, జడ్డు గోపి, ఎం ప్రసాద్, సత్యబాబు, పిల్లారాయుడు, హరిబాబు, నాగరాజు, ప్రసాద్ తదితరులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక ప్రధాన పంట కాలువకు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేయడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే ఇరిగేషన్ అధికారులు ప్రధాన పంట కాలువకు అడ్డుకట్ట వేసి వీటిని యానం తరలించడం పైన రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలేకూరు పి మల్లవరం నీలపల్లి గ్రామం పంచాయతీలోని పంట చేలకు సాగునీరు అందక గత కొన్ని రోజులుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో ఇటీవల అధికార యంత్రాంగం అప్రమత్తమై ఓఎన్జీసీ పైప్ లైన్ ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే గత 2 రోజులుగా పత్తిగొంది, రాజీవ్ నగర్ ప్రాంతంలోని వరి చేలకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోవడంతో పంట కాలువలను పరిశీలించగా ప్రధాన పంట కాలువలకు పిల్లంక వద్ద ఇసుక బస్తాలు వేసి నీటిని యానం తరలించడాన్ని రైతులు గుర్తించి ఆందోళన చేపట్టారు. పంట చేతికి వచ్చే సమయంలో ఓ పక్క ఆంధ్ర ప్రాంత వరి చేలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతుంటే యానంకు నీరు ఎలా ఇస్తారని పలువురు అధికారులను నిలదీశారు. దీంతో ఇసుక బస్తాలు పాక్షికంగా తొలగించి నీటిని వదులుతున్నారు. మరో 10-15 రోజుల్లో పంట చేతికి వస్తుందని, పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయాలని రైతులు మొగల్తుడి నాగేంద్రరావు, అనసూరి చిన్న సత్యనారాయణ, జడ్డు గోపి, ఎం ప్రసాద్, సత్యబాబు, పిల్లారాయుడు, హరిబాబు, నాగరాజు, ప్రసాద్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.